రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ రన్ను చిరంజీవి ప్రారంభించారు. ఐక్యత, సమైక్యత ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం చిరంజీవి పోలీసులతో కలిసి కొంత దూరం రన్నింగ్లో పాల్గొన్నారు. అలాగే స్టేజ్ పై వ్యాయామం చేసి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. చాలా ఉత్సాహభరితంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణమైనటువంటి మన గౌరవ డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు, అలాగే నా మిత్రులు, ఈ కార్యక్రమంలో అన్ని వెనుకుండి చూసుకున్నటువంటి సిపి సజ్జనార్ గారు, అలాగే సెక్రటరీ గారు, మిగతా తదితర ఆఫీసర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏకతా దివస్ కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవడం అనేది అలాంటి మహానుభావుడికి మనం గౌరవ సూచనగా మనం ఇస్తున్న నివాళిగా నేను భావిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రోగ్రామ్ ఎవరు తలపెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష, అలాగే ఆయన ధైర్యం, ఇవన్నీ కలిపి ఆయన విజన్, ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక భగత్ గారు చెప్పినట్టుగా 560 ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒక్కటిగా చేసి అండ్ ఐక్యతన ఆయన మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే కనుక ఆయన ఇచ్చేటువంటి విజన్, ఆయన ఇచ్చేటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. అలాంటి మహానుభావుడికి అలా వన్నెస్, మనందరూ ఒకటి, మనందరూ ఐక్యంగా ఉండాలి, ఈ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించేందుకు ఆయన సర్వదా మనందరూ ఉండుకొని ఉండాలి. ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం నివాళులు అర్పించాలని గొప్ప ప్రయత్నం. అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సందేశం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున మనందరం ఇలాంటి రన్లు చేయడం అనేది భావి తరాలకి, నేటి తరాల్లో ఉన్న యువతకు, ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా గర్వకారణంగా ఇది టోటల్ కంట్రీకే ఒక రకమైన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అండ్ ఈ హైదరాబాద్లో దాదాపుగా 7 చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగడం అనేది, అలాంటి కార్యక్రమాల్లో నాలాంటి వాడు పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అవకాశం ఉంటే కదా మీతో పాటు 4 అడుగులు వేయాలని ఉత్సాహంగా ఉంది. అవకాశం ఇస్తారని అనుకుంటున్నారు. బట్ సోమవైపు మాల్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఛాన్స్ తీసుకుని మరొకసారి మీతో పాటు పరిగెత్తాలి, మరొక అవకాశం ఇస్తాను. బట్ ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చేయగలిగితే కనుక, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇందులో మెయిన్ పార్టీ ఉండటం అనేది ఇట్ ఈస్ వండర్ఫుల్. మన సందీప్ షాండిలా సారు, మహేష్ భాగవత్ సారు విచ్చేసిన అందరు కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా స్వాగతం కోరుతున్నాను. ఈ రోజు చాలా ఒక ఇంపార్టెంట్ ఆస్పిషియస్ డే, నేషనల్ యూనిటీ డే, రన్ ఫర్ యూనిటీ అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఒక రన్ని అరేంజ్ చేయడం జరిగింది. మన దగ్గర దాదాపు 7 ప్లేసెస్లో హైదరాబాద్ సిటీ పోలీస్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన మహేష్ భాగవత్ సార్ చెప్పినట్లు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వందలాది రాజుల్ని, అన్ని రాజుల్ని ఒకటే తాటిపైన తీసుకొచ్చి మనందరినీ ఒక ఐక్యతని చాటుకున్నారు. అనే ఒక క్రమశిక్షణ, అనే ఒక నిబద్ధతే, అనే ఒక విజన్ని మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఆయనని ఆదర్శంగా తీసుకొని మనము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసము, మంచి సమాజ నిర్మాణ కోసం అందరూ కూడా పునరంకిత కావాలని చెప్పి నేను కోరుతూ ఈ ఒక్క కార్యక్రమంకి విచ్చేసిన మన డీజీపీ గారికి, మన చిరంజీవి సార్కి, మన సందీప్ శాండిలా సార్కి, మహేష్ బాబత్కి, టీం హైదరాబాద్ అందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీస్ ఆఫీషియల్స్, మన పిల్లలు, హైదరాబాద్ రన్నర్స్ అందరు కూడా నేను నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.